ఇది డే 3లో సెకండ్ హాఫ్ అన్నమాట. సెకండ్ హాఫ్ కూడా కాదు యాక్చువల్లీ 11:00 అరౌండ్. పొద్దున్న లేవంగానే ఆ ట్రెక్‌కెళ్ళిపోయి ఇంటికొచ్చేసాము. అక్కడి నుంచి ఇటు బయలుదేరాం. కార్‌లో 20 మినిట్స్ రైడ్ అన్నమాట. కొంచెం వెనక్కొచ్చి స్టెఫీ స్టీఫెన్ స్వెటీ స్టీఫెన్ ఇప్పటికి పేరు తెలీదు నాకు. బేసిక్‌గా ఆ ఐలాండ్ చూడడానికి వెళ్తున్నామన్నమాట. కోటి పరిగెడుతుంటే భలే ఉంది మాస్టారు. బాగుంటది. బిల్ కట్టేటప్పుడు ఇంకా బాగుంటది లోపల పద. తెలియక ఎన్ని రోజులు బిల్లు కట్టాను. పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు వాల్స్ మధ్యలో ఉండి అలా ఒక్కసారి మంచిగా గాలి తగలంగానే ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. అండ్ మేము వెళ్ళిన టైమింగ్ అలాంటిదో లేకపోతే చూస్ చేసుకున్న ప్లేసెస్ అట్లాంటివో కానీ మా చుట్టుపక్కల అసలు ఎవ్వరు లేరు. అలల సౌండ్ ఎంత బాగుందో వినండి ఒకసారి. ఒక క్విక్ రౌండ్ అప్ బిఫోర్ వి గో అవర్ ఫ్రమ్ హియర్. యాక్చువల్లీ దాని లోపల కూడా ఒకప్పుడు అలౌ చేశారంట కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏదో కేసు నడుస్తుంది అండ్ లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి అన్నారు. సో ఇట్స్ ఆల్ రైట్, అంతగా చూసడానికి కూడా లోపల ఏం లేదులే అని చెప్పేసి అక్కడ కూర్చున్నాం కొంచెంసేపు. ఇంకో పిల్లిగాడికి హాయ్ చెప్పాము. మేమిద్దరం కొంచెం కబుర్లు చెప్పుకున్నాము. ఇన్స్టాగ్రామ్కి కావాల్సిన ఫోటోలు దిగేసాము. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు కొటోర్కి ప్రయాణం అనమాట. చూస్తూ చూస్తూ కొటోర్ వచ్చేసింది. ఇదేమో ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం మనం ఈ ఊర్లో. అండ్ కొటోర్ సిటీ అంటే ఏంటంటే ఒక పెద్ద అడ్రియాటిక్ సీ సముద్రం కట్ అయిపోయి అలా ఒక వాటర్ లోపలికొస్తే ఆ వాటర్ చుట్టూ ఫామ్ అయిపోయిన ఊరు కొటోర్ అన్నమాట. నేను మీకు రేపు మంచిగా అర్థమయ్యేలాగా చూపిస్తాను. మేము కొటోర్ బే ఎక్కుతున్నాము. ఇదేమో ఎయిర్‌బిఎన్‌బి. ఊరికే ఒక రౌండ్ అప్ చూపించేసాను. ఇప్పుడు వంట చేసుకుంటున్నాం. మళ్ళీ అన్నం తిని ఒక 1, 2 డేస్ అయింది కదా అందుకని చెప్పేసి. వచ్చిన తర్వాత కూడా వంట సామాన్ ఏంటి అని అనుకోవద్దు. ఎందుకనంటే మేము వచ్చేటప్పుడే మాకు ముందే యూట్యూబ్లో చూసినప్పుడు కానీ లేకపోతే వేరే దగ్గర తెలిసినప్పుడు ఏం చెప్పారంటే లోకల్ ఫుడ్ మనకు దొరకదు, సో రైస్ ఒక్కటి అక్కడ కొనుక్కొని వెజిటబుల్స్ ఎగ్స్ కానీ దాంతో చేసుకొని తినేసేయండి అన్నారనమాట. మనకు ఒక్క పూటకైనా మన ఫుడ్ లేకపోతే బాగు. వంట బాండింగ్స్ ఫ్రెండ్స్ తినేస్తాము. తినేసిన తర్వాత ఇవాళ ఈవినింగ్ బయటకు వెళ్ళి కొట్టూరుకి మధ్యాహ్నం వచ్చిన తర్వాత వంట వేసుకొని తినేసి పడుకునేసరికి లేచేసరికి 7 అయింది. ఫ్రెష్ ఫేస్ అయితే మాడిపోయింది. ఎందుకంటే నేను పంటలో పడుకున్నాను. 5:30కి లేచాము. లేకపోతే ఏంటి వెకేషన్ అన్నాక వెకేషన్ లాగా ఉండాలి కదా. 7 o'clockకి బయటకు వెళ్తున్నాం. అరసాకు 5:30కి ఇదో తీసుకో. 90% రైన్ ఉంది ఫ్రెండ్స్. ఇంత పెద్ద గొడుగు వేసుకొని ఫ్రెష్ గొడుగు వేసుకొని బయలుదేరుతున్నాము. లెట్స్ సీ ఏం చూస్తాము. మా ప్లాన్ ఏముండే అంటే కొటోర్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం అంతా సిటీ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకున్నాము. చూడడానికి ఏమైనా స్పెసిఫిక్ అట్రాక్షన్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ వెళ్దామని. కానీ పొద్దున 8కి లేసాం. మేము 8కి లేసినప్పటి నుంచి స్టీఫన్లో బీచ్ ఆడుకునేంత వరకు ఎంత అలసిపోయినామని అంటే ఫ్రెష్ అయితే కార్లో పడుకున్నాడు. నాకైతే ఆ రోడ్లు పైకి కిందకి దొలుతుంటే నిద్ర కూడా పట్టలేదు కార్లో. సో ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయి తినేసి పడుకున్నాము. పడుకొని లేసేసరికి రాత్రి అయిపోయింది. అండ్ మాంటెనిగ్రో కానీ ఇలాంటి యూరోప్ కంట్రీస్లో ఎక్కడైనా సరే ఈవినింగ్ 5 అయిందంటే మీకు షాప్స్ ఉండవు, ఫుడ్ తినడానికి తిండి ఉండదు, ఏముండదు. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉండే. అట్లీస్ట్ ఆ రైస్ బియ్యం కొనుక్కొని వెళ్ళాం కదా అని చెప్పేసి. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మేము పచ్చడి వేసుకొని తినేసాము ఆ రోజు నైట్కి. ఇంత మంచి కంట్రీలో ఉండి కూడా నైట్కి మన ఆవకాయ అన్నం తిన్నాము. అది అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అనమాట నేను. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది కదా ఆ పైన మన అపార్ట్మెంట్ అనమాట. తిన్న జరిగేదాకా మంచిగా నడిచాము. ఇప్పుడు వెళ్ళి పడుకుంటాం. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ చాలా టైట్ ప్లాన్ ఉందనమాట. మేము కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ఉంటే యాక్చువల్లీ మేము ముందున్న ఊర్లో 3 డేస్ ఉన్నాం. అక్కడ ఉండాల్సింది లేకుండే. అక్కడ 2 డేస్ ఉండి ఇక్కడికి 3 డేస్ రావాల్సింది. బట్ ఇట్స్ ఆల్ రైట్. బిగినర్స్ మిస్టేక్. మళ్ళీ ఇంకోసారి వెళ్ళొచ్చు. అద్భుతంగా ఉంది ఈ 2 ఊర్లు. అర్ధరాత్రి ఎంత అవుతుంది? 9 అవుతుంది ఫ్రెండ్స్. అర్ధరాత్రి ఇంకా అనమాట. వన్ ఆఫ్ దీస్ అపార్ట్మెంట్స్లో తీసుకున్నాము. మధ్యలో కొండల మధ్యలో భలేగా ఉంది. మేఘాలు అయితే ఇక్కడ పక్కనే కనపడుతున్నాయి. ఏదో చూడండి. ఆహా, అది స్కై కాదు మేఘం. దాని వెనకాల ఇంకా అన్ని కొండలు ఉన్నాయన్నమాట. మన ప్రయాణం ఇవాళ ఆ సిటీ మధ్యలోకి. అలా ఒకవేళ వెదర్ బాగుంది అని అనుకుంటే అట్లాంటి ఒక బోట్ రైడ్ చేయాలి అని అనుకుంటున్నాము. యాక్చువల్లీ కొటోర్కి దగ్గరలో బ్లూ కేవ్స్ అని ఒక సూపర్ స్పాట్ ఉందన్నమాట. అది మేము మిస్ అయినాం, పోలేదు.
కానీ అది పోమని చెప్పేసి మాకు ముందు తెలియదు కాబట్టి నేను బ్లూ కేవ్స్‌కి తగ్గట్టు థీమ్ బావుండాలని చెప్పేసి బ్లూ నెయిల్స్ అంటించుకున్నాను మళ్ళీ కొంసేపు కూర్చొని. అండ్ అక్కడి నుంచి మొత్తం 90% రెయిన్ ఉంది అని చెప్పేసి అన్నారు గానీ సిటీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఎక్స్‌ప్లోర్ చేయకుండా ఉండలేం గదా! మంచిగా రెయిన్ జాకెట్స్‌తో మేము ప్రిపేర్ అయ్యి వచ్చినామనమాట. సో, రెడీ అయిపోయి ఎంచక్కా పొద్దున పైనుంచి టిప్ టాప్ దాకా నీట్‌గా అన్నీ కవర్ చేసేసుకొని బయటికి బయలుదేరిపోయాము. దా వెళ్ళు. ఇంగ్లీష్ ద్వారా ఎంత అందంగా ఉందో. మేము అనుకున్న ఒక్క ప్లాన్ గూడా ప్లాన్ ప్రకారం ఎళ్ళలేదనమాట. అండ్ ఐయామ్ సో థాంక్‌ఫుల్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ లైక్ థట్. నాకేమనిపిస్తదనంటే అంతా రాసి పెట్టుంది అంతా మన మంచి కోసమే అనిపిస్తది. మేమేమో లోపల ఇప్పుడు ఈ బార్డర్ కనిపిస్తుంది కదా మీకు ఊరు చుట్టూ. ఇది సేమ్ అక్కడిలాగానే ఇక్కడ గూడా ఉంటది బుద్వాల్ లాగానే. సో, లోపలంతా ఎక్స్‌ప్లోర్ చేద్దాం ఏముంటాయో అని అనుకున్నాం గానీ మాకిక్కడ ఫోర్ట్రెస్ కనపడిందనమాట. మాట్లాడావా? దీని లోపలికి వెళ్ళాలని నీకు తెలుసు కదరా, దాన్ని ఎందుకు అడిగిపోయి? మనం కోటార్ ఫోర్ట్రెస్కి వెళ్తున్నాం ఇప్పుడు. దగ్గర నుంచి బాగాలేదంట. మొత్తం 1350 స్టెప్స్ ఉన్నాయన్నమాట. కానీ దారి కొంచెం బురద బురదగా ఉందని చెప్పేసి ఫోన్ లోపల పెట్టేసా నేను. నాకు ప్రశుకి మా మెంటల్ హెల్త్‌కి, ఫిజికల్ హెల్త్‌కి మంచి టెస్ట్ అన్నమాట. ఈజీగా ఎక్కేయగలం అనిపించింది మాకు. తెలుసా నీకు? ఇప్పుడు నేను సోల్జర్ అనుకో, ఇట్లా టెన్షన్ చేసి ఇట్లా ఈ దారిలో మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. నాకు తెలిసి ఇంకా 60% ఉందనుకుంటా. ఇంతనే వచ్చాం, అంతా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ ఇది. బేసిక్గా కోటోర్ అనేది ఈ కొండల మధ్యలో ఒక సముద్రం, అక్కడ సముద్రం అడ్రియాటిక్ సీ కనిపిస్తుందా, అక్కడ చిన్నగా కట్ అయ్యి ఇటు సైడ్ వచ్చింది. దాని చుట్టూ ఫామ్ అయ్యి ఉన్న ఊరు కోటోర్. పైకి వస్తూ ఉంటే మేఘం మధ్యలో ఉన్నాం కాబట్టి ఏం కనిపించట్లేదు అసలు. కానీ ఇక్కడ వెలుతురు ఎక్కువగా ఉంది. ఇఫ్ యూ సీ లైట్ ఇట్ ఎక్కువ ఉంది. ఉక్కుపోస్తుందని ప్రశ్న బట్టలు తీసేసాడు. చాలా ఉక్కుగా ఉంది ఇక్కడ. కిందేమో అట్లా ఉంది. మేఘం ఎండులో ఉన్నాం, కొంచెం దాటితే మేఘం పైకి ఆ మేఘంకి ఈక్వల్గా అనిపిస్తున్నాం ఇప్పుడు మేము. అది ఎక్కితే ఇంకా మొత్తం మేఘం లోపలికి వెళ్ళిపోతాం. హలో ప్రశాంత్. ఒక దారి ఉంది, చూద్దామా పెళ్ళి ఏమైనా ఉందేమో. ఉండే ప్రశ్న పైకి ఎక్కొచ్చు. ఇంకా ఫోన్ అవసరం తీసుకో. ఈ కొండ మీదకి ఎక్కాము, దీని లోపల నుంచి ఫ్రెష్ వస్తున్నాడు. మెల్లిగా మళ్ళీ చూసుకుంది. ఎనర్జీ ఇంకా ఉంది. హౌ ఇస్ ద జోష్? హాయ్ సార్. నీది ఫ్రెష్ ఉంది. ఇంక్రీస్డ్ రిస్క్ జోన్ అంట. మెట్లు అయితే బాగానే ఉన్నాయి. ఒకవేళ బాగాలేదు అని అనిపిస్తే ఆల్మోస్ట్ అక్కడే ఉంది, వెనక్కి వచ్చేస్తుంది. ఎనీథింగ్ మీరు కూడా బయటకు ఎక్కడికి వెళ్ళినప్పుడు రిస్క్ చేయొద్దు. మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, మంచి షూస్ వేసుకుని వచ్చాము. మంచి చేయకండి, రెస్పాన్సిబుల్గా ట్రిప్ ఎంజాయ్ చేయండి. ప్రశ్వాసలు ఇద్దామని వైన్ తాగిపిస్తా అని తీసుకొని వచ్చి ఏం ఎక్కిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. గుర్తొచ్చింది, కనపడుతుంది. ఫ్రెష్ తిరుగు. అమ్మయ్య ఈ ట్రెక్ సాఫీగా సాగిపోతుంది అని అనుకున్నప్పుడు వచ్చింది ఒక ఆటంకం. చూడండి, అక్కడ ఒక రైలింగ్ లాగా ఉంది, అది దాటితేనే అవతల సైడ్ వెళ్తాం. ఇంకో దారే లేకుండా నేను చూస్తున్నాడు రారా అని చెప్పేసి కొంచెం దాటి ధైర్యం చేసి దాటాను. కానీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మేఘం మీద ఉన్నాం మనం. పక్షులు ఎగిరేది కనిపిస్తుందా మామస్ మీకు? పక్షుల కింద ఎగురుతున్నాయి, మనం ఇంత పైన ఉన్నాం. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసినప్పుడల్లా నాకు హ్యాపీనెస్తో పాటు ఒక గిల్ట్ కూడా వస్తుంది అనమాట. నేనైతే చూస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నా, కానీ నా తమ్ముళ్ళు చూడట్లేదు, నా చెల్లెలు చూడట్లేదు, మా మమ్మీ డాడీ చూడట్లేదు అని. ఇప్పుడు ఆ లిస్ట్లోకి మా అత్త మామ యాడ్ అయిపోయారు, మున్ని కూడా యాడ్ అయిపోయింది అనమాట. అందరికీ వీడియో కాల్ చేసి చూపించేసాము.
సినిమాలో చూపించినంత చూపి ఫింగర్. నైస్. సినిమాలో చూపించినంత రెడ్డిగా లేదు కానీ ఏ పెట్టి ఎరిగిందో తింది. గబ్బుగా అంత. అండ్ ఇదేమో హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ట్రెక్. అక్కడ జెండా, ఇక్కడ బ్రష్. చూడు బ్రష్. ఇక్కడ యువతల సైడ్ ఏముందో చూపిస్తాను మీకు. మేము వస్తుంటే వేరే వాళ్ళు కూడా కనిపించారు. అప్పటి నుంచి అసలు ఎవరు లేకుండే. వస్తారా లేదో తెలియదు మరి. అది కొట్టూరు సిటీ. ఏం కనిపించట్లేదు అసలు. కొట్టూరు బే ట్రెక్కింగ్ పాయింట్. కోతులు ఎక్కినట్టు ఎక్కుతున్నాం ఎక్కడ పడితే అక్కడ. రష్. ఇది ఈ కొండ ఉంది కదా, ఈ కొండకి మేబీ దిస్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ వేర్ పీపుల్ కెన్ సీ. మొత్తం అక్కడ నుంచి అంత కనిపించేలా పాయింట్ ఉందన్నమాట. నేనే సైన్యాధిపతిని, పత్తురాలు, సైన్యాధ్యక్షురాలు, అది కరెక్ట్ వర్డ్. నేనే మాంటెనిగ్రో సైన్యానికి అధిపతిని. ఎక్కేటప్పుడు మస్తు జోష్లు ఎక్కినాం కానీ దిగేటప్పుడు ధూళి తీరిపోయింది. అందుకే వీడియో ఒక్కటి కూడా రికార్డ్ చేయలేదు. నేను మూసుకుని లోపల పెట్టేశాను. ఇంకా కిందకి దిగిన తర్వాత సోవెనిర్స్ అన్నింటి కోసం షాపింగ్ చేసామన్నమాట. ఇక్కడ పిల్లులు ఎంత తక్కువ, ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎన్ని పిల్లులు ఉన్నాయో. మనకి కొట్టూరులో అయితే ఇక్కడ ఒక జంక్షన్ లాగా ఉందన్నమాట. ప్రాపర్ వాటి కోసమే ఇల్లు లాగా పెట్టారు. అండ్ నాకు ఒక లోటస్ ఫ్లవర్ కనపడింది. అది ఎంత యూనిక్ గా అనిపించిందో. ఒకటే దానికి కనపడ్డాయి. మీకు కూడా చూపిద్దామని రికార్డ్ చేశాను అనమాట. అండ్ కిందకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం 11 అట్లానే అవుతుంది. ఇంకా మేము ట్రెక్ ఫినిష్ చేసి కిందకి వచ్చేసరికి అన్ని షాపింగ్ మాల్స్ అన్ని ఉన్నాయి. అవి ఒకటి తిరిగేసాం ఇక్కడ నుంచి. ఇంకా బేసిక్ గా ఇది కూడా సేమ్ బుద్వా లాగానే ఉండే అనమాట. ఒక అంచు కోట లాగా ఉండి ఆ కోట చుట్టూ ఉన్న లోపల బిల్డింగ్స్ ఇట్లా కట్టారు. అండ్ మేము మ్యూజియం లోపలికి వెళ్ళడం అసలు నచ్చదు మాకు. ఎందుకనంటే ప్రశుకి మ్యూజియంస్ కి అభినభావ సంబంధం ఉంది. నీకు ఇష్టం కదా ప్రశు మ్యూజియంస్ అంటే? నాకు బ్రిటిష్ మ్యూజియంస్ లో కానీ యూరోపియన్ మ్యూజియంస్ లో కానీ ఏది చూసినా సరే ఇది మన దగ్గర నుంచి ఎత్తుకొచ్చారు, లేకపోతే ఇది ఆఫ్రికా నుంచి ఎత్తుకొచ్చి ఉంటారు, లేకపోతే ఇది ఇంకా దేశం నుంచి ఎత్తుకొచ్చారన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ అది వస్తుంది అన్నమాట కదా, అది ఉన్నమాటనే. అసలు మీరు ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి అసలు. అండ్ మేము అటు ఇటు తిరిగేసరికి ఇంకా ప్రశు బోట్ రైడ్ మాట్లాడేశాడు అనమాట. వెళ్తున్నాం ఇక్కడ బోట్ రైడ్కి. అసలు మా ప్లాన్ ఏముండే అని అంటే ఇక్కడ కొట్టూరులో స్టార్ట్ అయిపోయి, ఇప్పుడు మీకు మ్యాప్ చూపిస్తున్నాడు చూడండి ప్రశు ఒకటి. అక్కడ కొట్టూరు దగ్గర స్టార్ట్ అయిపోయి ఆల్ ద వే ఇట్లా మొత్తం కింద డౌన్ దాకా వచ్చేసి మధ్య మధ్యలో స్టాప్స్ ఆగి బ్లూ కేవ్స్కి వెళ్ళాలి. అది బ్లూ కేవ్స్ అనమాట. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. ఆ కనెక్షన్ పాయింట్ ఏదైతుందో అక్కడ దాకా రాగానే మాకు మొత్తం అలలు వచ్చేసి కింద మీద అయిపోయింది బోట్. మస్తు భయపడి వెనక్కి వెళ్ళిపోయి పరాస్ట్ నుంచి ఇంకా మళ్ళీ వెనక్కి మన స్పాట్కి వచ్చేసాం అనమాట. బోట్ ఎక్కేసాం. ఇప్పుడు అన్ని బోట్ రైడ్ లాగానే ఇది కూడా సేమ్ టు సేమ్ ఉండే, కానీ వ్యూస్ చూడండి ఒకసారి. టేక్ మూమెంట్ టు అప్రిషియేట్ ద వ్యూస్. ఆ బోట్, ఆ క్లీన్ వాటర్, ఆ పైన మేఘాలు ఎంత బాగుండేనో. ఏదో సినిమాటిక్ పిక్చర్ లో లాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. కాకపోతే నా కెమెరా ఈ దానికి జస్టిస్ చేయలేదు అని అనిపిస్తుంది అనమాట. మేము ఈ ట్రిప్ చూసిన తర్వాత, ఫోటో చూసిన తర్వాత మా నెక్స్ట్ ట్రావెల్ గోల్స్ లో యాడ్ చేసుకున్న పాయింట్ ఏంటి అని అంటే ఒక బ్యూటిఫుల్ ట్రైపాడ్ కొనుక్కోవాలి అండ్ 4K లో రికార్డ్ చేయగలిగే ఒక ఫోన్ కూడా యాడ్ చేసుకోవాలని చెప్పేసి మెనీ మోర్ ట్రిప్స్ అండ్ ట్రెక్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అనమాట. మేము మస్తు ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ ఎక్కిన తర్వాత వెంటనే వర్షం స్టార్ట్ అయిపోయింది, కానీ మా జోష్ మాత్రం తగ్గలే అనమాట. బ్యూటిఫుల్ వెదర్. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత హ్యాపీగా ఉండేనో. అండ్ ఇక్కడ నుంచి మన ఫస్ట్ స్టాప్ మెరైన్స్ అన్ని, సబ్మెరైన్స్ ఉంటాయి కదా, ఆ సబ్మెరైన్స్ అన్ని ఒకప్పుడు ఎక్కడ దాచిపెట్టేవాళ్ళో అలాంటిది ఒక కొండలో ఒక గుహ చేసుకున్నారనమాట వీళ్ళు. ఆ గుహ లోపలికి తీసుకెళ్లారు మమ్మల్ని. ఇదే ఆ గుహ చూసారా, కొండ మొత్తం ఉంది. ఆ కొండ లోపల ఇక్కడ తవ్వినట్టు చేసి లోపలికి పెట్టేసి ఇక్కడ సబ్మెరైన్స్ దాచుకునే వాళ్ళంట దాని చుట్టూ. ఇది లోపల నుంచి వ్యూ. బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పాను చూడండి, అలలు సముద్రం వచ్చినప్పుడు వస్తుంటే మధ్యలో కనెక్షన్ అని చెప్పేసి ఇదే ఆ పాయింట్ అనమాట. చూడండి, నేను ఇప్పుడు మాట్లాడడం ఆపేస్తా. హాయిగా
నేను బోట్‌లో ఉన్న మనుషులందరూ ఒక ప్రశాంత్ అండ్ ఇంకొక అబ్బాయి తప్ప మిగతా వాళ్ళందరూ లేదు లేదు మాకు అవసరం లేదు ఈ ట్రిప్ అని చెప్పేసరికి వాడు వెనక్కి తిప్పేసాడనమాట. ఇది కొంచెం బ్రేక్ తీసుకున్న ప్లేస్. ఫోర్ట్ నోవి బీచ్. ఇక్కడ నుంచి ఇంకో నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము. నా లైఫ్లో తిన్న చెత్త చిప్స్ ఇవి 300 పెట్టి కొన్న ఫ్రెండ్స్. ముష్టి చిప్స్ బాగాలేవు. వెనక్కి వచ్చా. ఆకలి వేస్తుంది. మేడం కృష్ణవేణి ఇక్కడ కూర్చున్నారు. దాని మీద పిట్టలు ఉన్నాయి. పిట్టలు ఏడా పడతాడు ఉంటాయి. సీగల్స్ సీగల్స్ సీగులు కావాలి. సీగల్స్ అంత చిన్న ఉన్నాయి. సీగల్స్ రెడీ రెడీ రెడీ. బర్డ్ స్పీడ్. మిడిలో కూర్చో, మిడిలో కూర్చో. అది అక్కడి నుంచి మళ్ళీ 3, 4 డిఫరెంట్ స్టాప్స్‌లో ప్లేసెస్ ఆపాడు గానీ, అసలు నేనింక వ్లాగింగ్ చేయడం ఆపేసి వ్యూస్ ఎంజాయ్ చేశా అనమాట. ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి. ఇప్పుడు నేను వ్లాగ్ ఎడిట్ చేస్తుంటే కూడా అక్కడున్న ఫీలింగ్ అసలు ఎంత మెస్మరైజింగ్ అనిపించిందో. ఇది పెరాస్ట్ అంట. కృష్ణవేణి తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తుంది దీనికి. చిన్న ఊరు, 100 ఇల్లులు ఉన్నాయి సముద్రం మధ్యలో, చుట్టూ కొండలు. కొటోకి రిటర్న్ తీసుకొచ్చి వదిలేశారు. ఇంకా అప్పటికి ఏ షాప్‌లు గూడా ఓపెన్ లేవు. ఉన్న వాటిలలో బెస్ట్ ఒకటి ఎత్తుకొని ఒక వెజిటేరియన్ పిజ్జా, ఇంకో లైఫ్‌లో తిన్న ఇంకో చెత్త ఐటెమ్ ఇదనమాట. ఇది గూడా తినేసి వెళ్ళి పడుకున్నాం ఇంకా. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 4:50 అవుతుందా? ఆల్మోస్ట్ 5 అవుతుంది. మేము ఇక్కడ 4:30 నుంచే ఉన్నాం. బస్ టికెట్స్ అంట ఇక్కడ ప్రింట్ తీసుకోవాలంట. ఫస్ట్ ప్రింట్ ఆప్షన్ మేము ఈ టికెట్స్ సరిపోతాయి కదా అని అనుకున్నాం. సో నిన్న ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది మాకు, తను చెప్పింది అనమాట. సో కొంచెం త్వరగా వచ్చాం కానీ ఇక్కడ ఏ ప్రింట్ షాప్స్ ఓపెన్ లేవు. కాకపోతే ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఉన్న వాళ్ళు పర్వాలేదు నేను చెప్తాను బస్ డ్రైవర్కి అని అన్నారు. ఏం ప్రాబ్లం లేదని. సో బస్ కోసం వెయిట్ చేస్తాం. ఒకటే విషయం మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో నచ్చదు అనే మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ట్రిప్కి రిటర్న్ ట్రిప్కి వచ్చేటప్పుడు మార్నింగ్ 4 o'clock ఎంత సంతోషంగా లేసామో, ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటే ఎంత బాధగా లేస్తున్నాం తెలుసా. అసలు లేవబుద్ధి కాలేదు, వెళ్ళబుద్ధి కావట్లేదు. అదనమాట సంగతి. ఇప్పుడు మొన్న చెక్ఇన్కి కొంచెం లేట్ వెళ్ళినట్టు అనిపించింది మాకు. ఆ రిస్క్ ఎందుకు అవాయిడ్ చేయటం అని చెప్పి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. నేను మాంటెనిగ్రో వచ్చిన తర్వాత ఈ మంచి గొడుగు కొనుక్కున్నాను అనమాట. ఎంత మంచిగా ఉందో కలరు. దీంట్లో ఎన్ని ఫొటోస్ మంచి మెమరీస్ ఉన్నాయన్నమాట. మేము ట్రెక్ చేసేటప్పుడు నేను తడవకుండా ఆపింది అన్ని ప్లేసెస్లో ఆల్మోస్ట్ అసలు గొడుగు వల్లే సేవ్ అయినామన్నమాట. ఇది ఫోల్డబుల్వి దొరకలేదు, లేకపోతే అవే కొనుక్కుంటుండే. ఇవేమో నా లగేజ్లో కానీ నా బ్యాగ్లో కానీ పట్టట్లేదు. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీస్ నన్ను ఈ గొడుగుని తీసుకెళ్ళనిస్తాయా లేదా అనేది క్వశ్చన్ అనమాట. ఎక్స్ట్రా ఎంత కట్టాలి అని అంటే ఎంత కట్టాలో అడిగి ఈ గొడుగు తీసుకెళ్ళలేకపోతే దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాము. అంబ్రెల్లా నాతో పాటు వచ్చేస్తుంది మన ఇంటికి. ఎంత హ్యాపీగా ఉందో నాకైతే. నేను ప్రశ్న కూడా తెచ్చుకో అని చెప్పా, ట్రై చేద్దాం లాస్ట్ మినిట్ దాకా అని చెప్పి. ఎలా అనిపిస్తుంది ప్రశ్న? నా గొడుగు వచ్చింది, నీ గొడుగు మాంటెనిగ్రోలో ఉండిపోయింది. నేను అక్కడ డిజైన్వి ఒకటే ఉంది, మరి నేను ఒకటే తీసుకున్న, ప్రశాంత్కి బ్లాక్ తెప్పించా. అదనమాట సంగతి. అంతే. ఇంకా బస్ అదేమంటారు ఎయిర్ బస్ ఎక్కి కాదు, ఫస్ట్ బస్ ఎక్కి తర్వాత ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవటమే. పోజ్ ఎందుకు కొడుతున్నావు? బాయ్ చెప్పు మా ఫాలోవర్స్కి. బాయ్ చెప్పు. బాయ్. అక్కడ స్టాండ్ మిస్ చేసి ఇక్కడ స్టాండ్ కొట్టు. మేము ఇంకా ట్రిప్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం అనే టైంకి వచ్చింది ఒక అనౌన్స్మెంట్. మా పైలట్ది మీరు లెఫ్ట్కి చూడండి అన్నాడు అనమాట. ప్రతిసారి విండో సీట్లో నేనే కూర్చుంటాను కాబట్టి నాకు ఇవాళ లక్ కూడా అట్లా కదిలొచ్చింది. పైన కిందికి చూస్తే స్విస్ ఆల్ప్స్ కనిపిస్తున్నాయి. మేము స్విట్జర్లాండ్ వెళ్ళకుండానే స్విస్ ఆల్ప్స్ చూసేసాము. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇప్పుడు ఈ వ్లాగ్ రికార్డ్ చేస్తుంటే కూడా ఆ కొండల పైన నుంచి చూస్తే అదొక సెపరేట్ ఫీలింగ్. అసలు కింద బ్లాక్ లేక్ అని ఉంటుందంట. మా ఫ్రెండ్స్ మాకన్నా ముందు మాంటెనిగ్రో వెళ్ళిన వాళ్ళు చూశారు. అండ్ వాళ్ళు చూసారు, మేము మిస్ అయినాం అనుకున్నాం కానీ మాకు అట్లీస్ట్ పైన నుంచి అయినా కనిపించింది. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ.
ఓపిక్గా వ్లాగ్ మొత్తం ఫినిష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాంటెనీగ్రో చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. టైం ఉంటే మళ్ళీ ఒకసారి వస్తాము, టైం లేకపోతే బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ సో అమేజింగ్ మెమరీస్. బాయ్.